2019 నుంచి సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రత్యర్థులపై పచ్చి బూతులతో విరుచుకుపడిన సినీ నటి శ్రీరెడ్డికి ఇప్పుడు అరెస్ట్ భయం పట్టుకున్నట్లే కనిపిస్తోంది. ప్రభుత్వం మారడం, వరుసగా సోషల్ మీడియా కార్యకర్తల్ని పోలీసులు కటకటాల వెనక్కి నెడుతూ ఉండడంతో శ్రీరెడ్డికి తత్వం బోధపడింది. ఏ పార్టీ తనకి అండగా ఉంటుందని ఇన్నాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందో వాళ్ళు అవసరానికి తనకి ఆదుకునే పరిస్థితులు లేవని శ్రీరెడ్డికి బాగా అర్థమైనట్లే ఉంది. తనని కాపాడాలని పార్టీ నేతల్ని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నా అటు నుంచి అసలు స్పందనే రాలేదు. దీంతో శ్రీరెడ్డి గేరు మార్చింది, రూటు మార్చింది. శత్రువుని శరణు కోరితే కష్టాలు తీరుతాయని అనుకుంది. వెంటనే ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితకి సినీ నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది. ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసినందుకు 2 చేతులు జోడించి మన్నించాలని కోరింది. తనని వదిలివేయాలని, ఇంకోసారి ఇలాంటి అసభ్యకర మాటలు మాట్లాడబోనని ప్రభుత్వ పెద్దల్ని వేడుకుంది శ్రీరెడ్డి. లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. మొత్తానికి తప్పు చేసా క్షమించండి అంటూ శ్రీరెడ్డి మాట్లాడడం జరిగింది. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. ఇప్పుడు ఏపీలో సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడున్నారు ఏంటి అనే దానిపై ఇప్పుడు అన్వేషణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరినిగా కలుగులో నుంచి ఎలుకలను, పాములను బయటికి తీసినట్టుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఒక్కొక్కరిని వెతికి పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో 5 ఏళ్ల పాటుగా, అంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ పక్షాన సోషల్ మీడియా వీరాజిల్లిన వైనంలో ఒక భాగస్వామిగా ఉన్న శ్రీరెడ్డి అనేటటువంటి మహిళ, ఆమె శ్రీరెడ్డి అంటే ఏపీ వ్యాప్తంగా ఒక ఐకానిక్ గా విరాజిల్లింది సోషల్ మీడియాలో. మరి ఆ మహిళ ఈ రోజున తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో 48 గంటల్లో 101 మందిని అరెస్ట్ చేసిన, కేసులు కట్టేసిన నేపథ్యంలో ఇప్పుడు భయం పట్టుకుంది. దాదాపుగా 50,000 మందికి పైగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో ఒకరిగా ఉన్నటువంటి శ్రీరెడ్డి ఇప్పుడు ఆమె కూడా భయం పట్టుకుని తెరపైకి వచ్చారు. తెరపైకి రావడమే కాదు, నేరుగా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు, ప్రముఖులు, వారి భార్యలు, వారి కుటుంబాలకు నేరుగా క్షమాపణలు కోరారు. అయితే ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులు, అలాగే హోంమంత్రి అనిత, భార్య చంద్రబాబు నాయుడు భార్యమణి, సతీమణి, వీరందరినీ కూడా, బ్రాహ్మిణి, నారా లోకేష్ భార్య బ్రాహ్మిణి, వీరందరినీ కూడా నేరుగా క్షమాపణ కోరింది. నేరుగా క్షమాపణ కోరడంతో పాటు కార్యకర్తల తరపున కూడా ఒక విన్నపాన్ని ఆమె ముందుంచింది. ఏంటంటే కార్యకర్తలు కాదు, నాయకులు చూసుకోవాలి, కానీ కార్యకర్తలతో పెట్టుకోకండి, కార్యకర్తల అమాయకులంటూ ఆమె చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు చెలరేగిపోయినటువంటి శ్రీరెడ్డి ఒక్కసారిగా నెట్టి దిగి రావడమే కాకుండా 2 చేతులెత్తి జోడించింది. నిన్న మొన్నటి వరకు కూడా విచ్చలవిడిగా తన పోస్టులు పెట్టి తన నోటి చాపల్యాన్ని ఏదైతే బయటికి వెళ్ళగక్కినటువంటి శ్రీరెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్స్ లో ఇష్టానుసారంగా వ్యవహరించింది. మరి ఇప్పుడు ఆమె కాళ్ళబేరానికి వచ్చింది.
ఏదైతే సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా వైసీపీకి సంబంధించిన వారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి తరుణంలో కార్యకర్తలు అలాగే పార్టీ అభిమానులు వీరందరినీ అరెస్ట్ చేస్తున్న తరుణంలో పార్టీ అధినేతలు కానీ పార్టీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఈ రోజు తోడు రాని పక్షంలో కనీసం వారికి అనుగుణంగా పోస్టు కాదు కదా కనీసం ఖండనలు కూడా బయటికి రానటువంటి నేపథ్యంలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా ఏకాకులైపోయినటువంటి నేపథ్యంలో నాటి పాపాలను ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వెతికి పట్టుకుంటున్నటువంటి తరుణంలో ఏమి చేయాలో పాల్గొనే నేపథ్యంలో శ్రీరెడ్డి నేరుగా క్షమాపణలకు దిగింది. తనను క్షమించాలండి, భవిష్యత్తులో ఎటువంటి పోస్టులు పెట్టమని కూడా హామీ ఇచ్చింది. ఇది తన శిరస్సు వంచి ప్రాధేయపడుతున్నానని చెప్పుకుంది. మరి ఒక మహిళగా ప్రభుత్వాన్ని కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇటువంటి వారినందరినీ కూడా క్షమాపణలు వేడుకున్నటువంటి మరి ఊరట లభిస్తుందా లేదా కరుణిస్తుందా ప్రభుత్వం అయితే వేచి చూడాల్సి ఉంది. రైట్ టీవీరావు, థ్యాంక్ యూ.